ఆయన ఆశ, శ్వాస, ధ్యాస సినిమా. సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ కోడి రామకృష్ణ గారు. శిష్యుడు ఎంత తక్కువ చదివినా, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కానీ తారతమ్యాలు చూడకుండా తను ఒక మంచి జీవితం ఏర్పరిచేలాగా గురువు ఎప్పుడూ చూస్తుంటారు. మరి అలాంటి గురువు, గొప్ప డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి 75వ జన్మదిన సందర్భంగా ఆయనకి ఎంతో ఇష్టమైన దేవి ప్రసాద్ గారు ఇంకా రాంబాబు గారు మనతో ఉన్నారు. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చూసి. రాంబాబు సార్, మీరు అసలు చైల్డ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిందే కేఆర్కే సార్ అంటాం. సుమారుగా ఎన్ని మూవీస్ చేస్తుంటారు కేఆర్కే సార్? నమస్కారం. కోడి రామకృష్ణ గారు నాకు డైరెక్టర్ గారి కన్నా ముందు అన్నయ్య, వరుసగా అన్నయ్య అవుతారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి గారి దగ్గర చేస్తున్నారు. అప్పుడు ఆయన శివరంజని అనే ఒక సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఆ సినిమాలో నేను 1977 అప్పుడు ప్రప్రథమంగా చిన్నప్పుడు ఆ ఫోటో కూడా ఉన్నాను, మీకు ఇందాక చూపించాను. చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను తీసుకెళ్ళారు. అంటే మార్నింగ్ నిద్రలో ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయేవారు, పడుకోగానే తీసుకొచ్చి పడేసేవారండి. అలాగా జయసుధ గారి ఇంట్లోనే చేసేవాడు. అలాగా నా సినీ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. అంటే మీ ఏజ్ ఎంత ఉండేది అప్పుడు? ఎంత చిన్న? అప్పుడు ఏజ్ ఓకే. సో అంటే ఎట్లా, అంటే మనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్తే అది వేరే. అంటే 6 years అప్పుడు సరే ఇట్లా కెమెరా యాక్షన్ అంటే ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని మీకు ఐడియా ఉండేదా? గైడెన్స్ ఇచ్చేవాళ్ళ? అదే అందుకనే చాలామంది ఆర్టిస్టులతో పాటు నన్ను తీసుకెళ్ళి, ఆయన రిలేషన్ కాబట్టి పాలకొల నుంచి వెళ్ళింది కాబట్టి దాసరి గారి దగ్గర నుంచి ఒకటి చూపించారండి. ఆయన ఓకే అన్నాడు. తీసుకొచ్చి ఒక సీన్లో యాక్టింగ్ అయిపోయింది. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ అలా చేస్తూ ఉంటాను, నాకు తెలియదు. అది జయసుధ గారు మేనల్లుడి క్యారెక్టర్ అండి, గోపినేని రామారావు అబ్బాయి క్యారెక్టర్. ఆ సీన్ అయిపోయింది. బయట ఆవిడ 7th scene చేస్తున్నారు. ఆ 7th scene పడుకోబట్టి నేను కూడా జనాల నుంచి ఉంచున్నాను. దాస్ గారు చూసి అక్కడ నుంచి ఎవరు మా డాడీ గారు తీసుకొచ్చారు కాబట్టి ఓరి నన్ను ఎక్కడ దొబ్బి పడతాను, నన్ను పక్క తీసుకెళ్ళి తీసుకొచ్చారు. అది బాగా గుర్తాడు, ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తండి. అలా స్టార్ట్ చేసి తెలుగు, తమిళ, కన్నడ 130 సినిమాలు చేశాను. 130 మూవీస్ చేశారా? దాని తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది. రైల్వే కూలీ అనే సినిమాతో జాయిన్ అయ్యింది. మీ ఫస్ట్ అసిస్ట్ చేసిన సినిమా రైల్వే కూలీ. ఓకే. ఎట్లా ఉండేవారు సెట్స్లో రామకృష్ణ గారు? ఆయన వరకు అంటే నేను చూసిన, అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పాలకొల్లో నుంచి వచ్చినప్పటి నుంచి అంటే ఆయన జగన్నాథ రథచక్రాలని ఒక చిన్న నావల్ రాసి దాన్ని ఆయన స్టేజ్ మీద చేసి, ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము అక్కడ చెన్నైలో తరంగిణి అని టీవీలో ఒకే ఒక్క తెలుగు షో అండి, అది మంత్లీ వన్స్ అండి. ఆ షో కోసం అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వెయిట్ చేసేవాళ్ళు. ఆ 77, 80 మధ్యలో దాంట్లో డైరెక్ట్ గారు ఆయన డ్రామా వేసేవారు. ఎవరి కుర్రోడు ఎలా ఉంటే నాకు తెలుసు సార్, నాకు తెలుసు. నేను పక్కింట్లో టీవీ చూడాలి అలాంటి ఇది అంటే ఆయన కోపం గురించి చెప్తున్నానండి. ఆయనకి ఎక్కువ కోపం వస్తే గ్లాస్ మంచినీళ్ళు తాగేసి స్ట్రెస్ బస్టరా, ఇట్లా వెంకీ హాసన్ లాగా సార్. ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఈ ప్రాబ్లం అండి. డైరెక్ట్ గారు కోర్స్ రోడ్లో ఉన్నప్పుడు అండి ఆయన బయట దిగి వస్తే ఒక 20 కార్లు, 10-15 కార్లు, 10-15 అయితే ఎవ్రీడే మార్నింగ్ ఉంటాయి. ఈ ప్రొడ్యూసర్స్ టెన్షన్ అంటే ఒకటి ఎంఎస్ రాజు గారు, రామలింగేశ్వర గారు, బాలకోట గోపాలరెడ్డి ఏ కార్లు ఎక్కితే ఆ పని అనమాట. ఓ పక్క షూటింగ్ జరుగుతుంటది, ఒక పక్క ఎడిటింగ్ జరుగుతుండదు, ఒక పక్క సినిమా జరుగుతుంది. ఇలా అంటే ఇన్ని దాంట్లో టెన్షన్ పడాలంటే అది ఇంకా గొప్ప. అసలు ఇప్పుడు ఊహించుకోవడం. అవును సార్, అసలు ఏంటంటారు ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఇంత వర్క్ చేస్తున్నా? గ్లాస్ వాటర్ కానీ ఒకటి అది చెప్పచ్చో లేదు కామెడీగా దాసరి గారికి ఇలా కథలు చెప్పేవారండి. అలాగే డైరెక్టర్ అయినప్పుడు కూడా ఆయన నైట్ ఒక ఏదో తమిళ మూవీ చూసేవారండి. తెలుగులో అలా కదా వేరేలా ఉండేదండి సినిమా. బాలచంద్ర గారు మాట్లాడారు స్టేజ్ మీద, ఎవరు కోడి రామకృష్ణ అల్ల కేడి రామకృష్ణ. ఇన్నాయి బ్రెయిన్
బ్రెయిన్ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టాలని స్టేజ్ మీద హై లెవెల్ క్రియేటివిటీ కదా, హై లెవెల్ క్రియేటివిటీ. జస్ట్ ఒక అంశం తీసుకొని దాన్ని ఒక సినిమాగా డెవలప్ చేసి ఆ మాటలు పాటలు అంత కూర్పు చేయాలంటే నాట్ ఎన్ ఈజీ. దట్టు దీనికి యాక్చువల్గా నటన రాని వాళ్ళ దగ్గర నుంచి కూడా నటన రాబట్టుకుని, అంటే ఓర్పు అండి, ఎంత ఓర్పు అంటే ఇతను మంచి యాక్టర్ అండి, మంచి రచయిత, మంచి దర్శకుడు, 24 క్రాఫ్ట్స్ మంచి గిప్పున్న. ఆ డ్రెస్ చూసి ఎక్కడ కొన్నారు ఇది, పాండి బజార్లో తీసుకురండి, నాకు కావాల్సింది అది అలా అనేవారు. అంటే 24 క్రాఫ్ట్స్ మీద కూడా మంచి పట్టున్న వ్యక్తులు. ఏదైతే చెప్పారో అది ఎగ్జాక్ట్ గా బాబు మోహన్ గారు కూడా అదే గుర్తు వచ్చింది. మొన్నే 3 days బ్యాక్ దేవిపుత్రుడు టీవీలో వేసారు. దాంట్లో పాప డైలాగ్ ఉంటుంది, మీరు చూస్తే ద్వారకా నగరంలో పెద్ద పెద్ద డైలాగ్. మీరు రియల్ గా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 చెప్పిందండి. మీరు సినిమా చూస్తున్నప్పుడు ద్వారకా నగరం, శ్రీకృష్ణ భగవానుడు అలా ఉంటాయండి డైలాగ్. ఆయన చూస్తూ డైలాగ్ రాసి చెప్పి చెప్పించారు. మామూలుగా స్క్రిప్ట్ అనుకుంటామండి, సినిమా అనేది షూటింగ్ అనేది వడ్డించి మిస్తారు కదా. మనం స్క్రిప్ట్ అనుకుంటాం, సీన్ అనుకుంటాం, స్పాట్కి వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటుంది. అది కుదరలేదు, ఇదో జరుగుతుంది. దాన్ని ఆయన మార్చే విధానం చూస్తే మనకి ఇలా కూడా చేయొచ్చా. రైల్వేలో హరీష్ పోలీస్ క్యారెక్టర్ గిఫ్ట్ పెంచుకొని వచ్చాడు అలాగే అంకుల్ అని. ఏ హరీష్ ఏంటిది, పోలీస్ ఆఫీసర్ కదా, ఇంత జుట్టు ఏంటంటే కంటిన్యూటీ అంకుల్, అది హిందీ సినిమా సంజయ్ దత్. మేమంతా కట్ చేసేయండి, కట్ తర్వాత పెంచుకో, మీ అసిస్టెంట్లు సిన్సియర్గా ఉండాలని లెవెల్లో మాట్లాడితే వదిలేని డైలాగ్ వేసాడు. రోజే ఏదో అంటారు కదా, ఏమవుతావు నువ్వు అంటే పోలీస్ తర్వాత ఐజీ అవుతాను. ఐజీ అవుతావు, జుట్టును చూడు కేజీ డైలాగ్ వేస్తాడు. దాంతో కవర్ చేస్తాడండి. కంటిన్యూస్గా ఫస్ట్ సినిమా నుంచి ఒక 5 సినిమాలు లైన్గా 1 year అండి. ఇంట్లో రమయ్య విధుల కృష్ణయ్య 1 year అండి, 360 రోజులు. తరంగిణి 2 సినిమాలు 1 year అండి. దాని తర్వాత మళ్ళీ ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, ఇవన్నీ 1 year అండి. అంటే ఊహిస్తారు అసలు ఇప్పుడు 365 days. రెండో సినిమాకి అగ్రిమెంట్ ప్రకారం ఆ ప్రొడ్యూసర్గా చేయాల్సిన రాఘవ గారికి చెయ్యాలి. రాఘవ గారు చెప్పకూడదని డైరెక్టర్ గారు కూడా చెప్పారు. అప్పుడు ఒక సీన్ పెట్టారు. ఏంటి, ఒక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఆ సుమన్ని, శ్యామలా గారిని తీసుకొచ్చి ఒక రూమ్లో పెళ్లి చేయాలి రహస్యంగా. దానికి మరుసటి మార్నింగ్ డైరెక్ట్గా వచ్చేసారు నంది హిల్స్ది. అక్కడ ఎవరు లేరు, శ్యామలా గౌరి, సుమన్ ఉన్నారు, ఇంకెవరు లేరు. అది ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు వద్దన్నారు కదా. అంటే మండపం లాంటిది ఏమైనా ఉందా, మండపం కూడా లేదు. మండపం అంటే రహస్యం పెళ్ళి అన్నారు కదా, ఎలా చేసొచ్చు కదా, అట్లీస్ట్ ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారు కదా, చిన్న పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఎవరు చిన్న డబ్బులు వేసుకుని రెడీ చేస్తా అంటే వద్దని అక్కడి నుంచి చిన్న స్టార్ట్ అయ్యి నంది కొండ ఇలా ఉందండి, బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ కొండ ఇలా ఉండేదండి. లోయని ఇది పెట్టి శ్యామలా గారిని సుమన్ తీసుకుని గవ పైకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిపోయి పైకి వెళ్ళిన తర్వాత షార్ట్, రౌండ్ ట్రాలీ షార్ట్ పెట్టేది. మన ఇద్దరు పెళ్ళి, ఆకాశంలో పండి పేట్లు అది తాళి తీసి కట్టేసాడు. అది ఈ కట్లో మంత్రాలు వేసి అది క్లాస్ చెప్తున్నప్పుడే గుజులు దర్శకుడు అండి, నిర్మాతలు దర్శకుడు అంట. ఆయన కంటిన్యూస్ గా చేస్తారు. గోపాల్ రెడ్డి అంకుల్ సినిమాకే నేను చేసింది, మీరు చేశారు అంకుల్? ఇన్స్టిట్యూట్ చెప్తారు, గుర్తుందా లేదని ఆ ఇన్స్టిట్యూట్ చెప్తారు. అందరితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అంతే. అంటే అలా కాదు, ఇప్పుడు ఇంట్లో అంటే డాడీ కాబట్టి సినిమా వచ్చి ఒక రోజు వదిలేదు. షూటింగ్ జరుగుతుందండి, షూటింగ్ జరిగితే దీపమ్మ రేటింగ్ ఇప్పుడు ఇంతలా ఉంటుంది, ఏ సైడ్ రాసేస్తుంది. ఇది షార్ట్ ఇది అంటే బాలకృష్ణకి బాగా షార్ట్ పిలవాలంటే మాకు కొంచెం భయం కదా, పిలవాలి. సడన్ గా ఎవరో ఏదో తేనెటీగలు స్టార్ట్ అయ్యి పస 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 వెళ్తున్నాయి, అంత పరుగులు. డాడీ గారు కూడా దీపం ఆగింది. దగ్గరికి వచ్చి ఏంటంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు పక్కన అంటే అసిస్టెంట్స్ అందరూ పరిగెట్టుకొచ్చారు కదా, నువ్వు పరిగెట్టుకుంటావు. వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక డిస్కషన్ ఇది రూమ్ దగ్గర.
మళ్ళీ నా కూతురు కాబట్టి సపోజ్ చేరేయండి అలా ఇంట్లోనే కూతురు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అంతే. పని సూపర్. ఆయన ఖర్చు పెట్టించరు అలా అని కాకుండా తనకి సీన్కి ఏం కావాలి, ఎక్కడ ఖర్చు పెట్టించాలి, ఎక్కడ అక్కర్లేదు, మేనేజ్ చేయగలిగిన చోట మేనేజ్ చేసుకుంటూ ఆయన అనేవాడు 4 హెలికాప్టర్స్ బ్లాస్ట్ చేసినా రాని ఆ టెన్షన్ ఇంపాక్ట్, ఆ పట్టాల మీద చిన్న పాపను పెట్టి ట్రైన్ వస్తుందని బిల్డప్ ఇస్తే చాలు, అది చాలా చెప్పేవారండి మాకు. మేము అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ మామూలుగా ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ అని కదా, స్కూల్ అయినా ఏదైనా నేర్పిస్తే రాదండి, నేర్చుకుంటే వస్తుంది కదా. ఆయన నేర్చుకునే వరకు నేర్పిస్తారు. అది ఆయన దగ్గర బాగా షూటింగ్ జరుగుతున్నప్పుడు అండి అని ఎవ్రీ షాట్ అంటే స్టార్టింగ్ ఒక 7 o'clock స్టార్ట్ అయింది అనుకోండి, ప్యాకప్ ఎప్పుడు తెలిసేది కదా. అతను ఎవ్రీ షాట్ లవ్ చేస్తాడు ఆ సీన్ని, దాన్ని ఆ వృత్తి అంటే చేసే పని ఎక్కువ ప్రేమిస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛార్జ్ డౌన్ ఉంటుంది. మెల్లగా ఇంటికి మెల్లగా తీస్తూ ఉంటాం. క్లాప్ అసిస్టెంట్ కూడా అలా కొట్టి అలా వెళ్తూ ఉంటాడు. ఆయన మెల్లగా మళ్ళీ ఆ కట్టు కట్టి గట్టి పీల్చి జోబులు స్టార్ట్ చేస్తారండి. మళ్ళీ అందరినీ 1:02 చేస్తారు. మాకే తెలియదు. అదొక మాయలాగా సార్కి ఏం కావాలో అది రాబట్టుకుంటారు. చేయించుకోవడం కూడా వచ్చేది. తక్కువలో తీస్తారు అలా కదా. ఆయన సందర్భాన్ని బట్టి షూటింగ్ ఆపకుండా అంటే జోకే పేరు చెప్పనండి, ఒకసారి కూరగాయలు ఏదో కట్ చేస్తాం కావాలి, కత్తి కుమార్ సెట్ కుమార్ కత్తి కావాలంటే ఇలాంటి కత్తి లేదు, అదేదో కొడవలు ఇలాంటివి తీసుకొస్తారు. కత్తి ఎలాగా అసలు మీకు వంట ఏం తెలీదా అని అంటారు మమ్మల్ని. అంటే మా కోడేటర్ ఒక ఆయన సప్పర్ షర్ట్ తీసి ఒక కత్తిలో తీసి అలా ఇచ్చారు. మీరే చెప్పారు ఇది ఇచ్చారు. దాంతో షార్ట్ అయిపోయింది. అంటే ఇచ్చాను కోడేటర్గా ఆయన పేరు ఇచ్చారు. ఆయన అలా తీసి సక్క ఆయన చేతిని ఇలా కోసుకొని లోపల పెట్టారు. అయ్యో డాడీ గారు ఏంటంటే నా కత్తి బయట తీస్తే రక్తం కళ్ళ కూడా మా డాడీ గారు అందుకని ఆయన రక్తం ఆయన చేసుకున్నారా? ఓకే ఒకసారి మళ్ళీ ఆయన కత్తి రాత్రి పూట నైట్ షూటింగ్ జరుగుతుంటాయి కదా, ఎక్కువ అందరు డల్ అవుతుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఒకటి జరిగిందండి. అది జస్ట్ 1 minute, అది మీరు వినాలి. ఆయన ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, ఆఫీస్కి వెళ్ళి చాలా కథలు చెప్తున్నారు రావు గారికి. ఆయనతో కూడా ఇంకొక అతను ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు. ఇద్దరు కలిపి ఒక ఫ్రెంచ్ మూవీ ఒకటి రిలీజ్ అయింది క్యాసినో థియేటర్లో చెన్నైలో, చూసి రండి అని వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళి చూసి వచ్చారు. వచ్చి రావు గారికి కథ చెప్తున్నారు. అది ఫ్రెంచ్ మూవీ. ఏంటి కదంటే ఇప్పుడు సబ్ టైటిల్స్ లేవు భార్యాభర్తలు అండి జరుగుతూ ఉంటుంది సినిమా. మధ్యలో ఇది ఎందుకు చెప్తున్నానంటే తల చెప్తాను. భార్యాభర్తలు జరుగుతూ ఉందండి, సినిమా జరుగుతూ ఉంటుంది. పక్క పోర్షన్లో ఇంకొక ఎవరో వచ్చి ఇలాగా ఆవిడ భార్యని ఇంటరప్ట్ చేస్తారండి. మళ్ళీ చివరిలో ఆ భర్త ఆ భార్యని అతనికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారండి. అయ్యో అని చెప్పి ఓకే అది కాదు ఆయన చెప్పింది రాగానే పక్క ఇంకో ఆయన చెప్తారు. వాళ్ళిద్దరు లవర్స్ అండి. వాళ్ళిద్దరు లవర్స్ సినిమా జరుగుతూ ఉంటుందండి. పక్క ఫ్లాట్లో ఇంకోళ్ళు ఎవరో వస్తారు. వచ్చి ఈ లవర్ని గర్ల్ ఫ్రెండ్ని వాడు లవ్ చేస్తాడు. చివరికి ఈ లవర్ ఈ గర్ల్ ఫ్రెండ్ని అతనికి ఇచ్చి పంపించేస్తారండి. ఆయన రావు గారు ఏంటి ఇద్దరు ఒకే సినిమా చూసారు, ఒకే థియేటర్లో చూసారు, ఒకే సీజన్, రెండు డిఫరెంట్ కలర్ చెప్తారండి. కొంచెం ఫ్రెంచ్ తెలిసిన ఆయన ఒక ఆయన ఎవరు వచ్చారు. రైట్ ఇదేంటి అదే మాతృ గారు ఏంటి ఇద్దరు ఒకే సినిమా చూస్తారు, ఇది 2 కలర్లు చెప్తున్నారంటే ఏంటంటే ఇతను ఏది కథ చెప్తున్నారు, ఇతని కథ చెప్తున్నారు. ఇద్దరిది రాంగ్ అండి. ఏంటంటే వాళ్ళిద్దరు అన్నాచెల్లెండి. వాళ్ళిద్దరు అన్నాచెల్లెండి. ఎవరో వచ్చారు, చెల్లెలు లవ్ చేస్తే ఇచ్చారు. ఆయన ఎందుకు చెప్పారంటే
భాష ముఖ్యం కాదు, భావం. భావం ముఖ్యం. నువ్వు ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవడంలో తప్పులేదు, అది కాపీ కొట్టడం తప్పని. ఇన్ని సినిమాల్లో ఇంతమంది వ్యక్తులు మేనేజ్ చేయడం కూడా అదొక ఆర్ట్ అండి. అలాగే జరుగుతూ ఉంటుంది. చిలక వచ్చి కాపురం కోడూరులో షూటింగ్ వెళ్ళాను, కాస్టింగ్ ఇష్టంగా వచ్చారండి. ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చారు, ఇది శాంతి ఏమో ఒకటి కథ చెప్పమంటుంది, డైరెక్ట్ గారు ఏమో అసలు రేపు చెప్తా అంటే చెప్పట్లేదు. అంటే ఈయన బిజీ అండి, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి అడిగేస్తాను డైరెక్ట్ గారిని, అసలు డౌన్లోడ్ స్క్రీన్ కమ్మలేదు. కృష్ణ గారిని చూడగానే డైరెక్ట్ గారు రెడీగా ఉన్నారే, కథ చెప్పదు శాంతి అంటే కూర్చోబెట్టి మేము దూరం నుంచి వస్తామండి, కథ చెప్తాను. అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిన కృష్ణ గారు ఇలా అన్నాడు కదా ఇలా అని ఒక అరగంట తర్వాత వచ్చేస్తున్నారు. ఏం డైరెక్టర్ అసలు ఆ బ్రెయిన్ ఎగ్జిబిషన్ పెట్టాలి, అక్కడ కట్ చెప్పేసాడు ఆయన అరగంటలో. ఆ గ్యాప్లో కథ చెప్పేసారు. అసలు ఆ టైంలో ఒక వెలిగి అంత సక్సెస్ని చూసిన రామకృష్ణ సార్ ఇంత గర్వం లేకుండా, ఇంత ఒద్దికగా, ఎంత ఎదిగినా ఒదగాలి అంటే ఇలాగా ఇంకోటి అండి, ఆయనకి ఒకటే ఆయనకి హెల్త్ సహకరించి ఉంటే ఇంకా ఎన్నో వండర్స్ చేసేవాడండి. ఎందుకంటే ఆయన సినిమా కోసమే పుట్టిన వ్యక్తి. సినిమానే ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన వచ్చిన విధానం, ఆయన పడిన స్ట్రగుల్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లోంచి ఆయన నేర్చుకొని దాన్ని అప్లై చేశాడు అందరికి. ఆయన వచ్చిన విధానం కూడా చాలా అంటే చాలా పూల పాయింట్ మీద ఏం రాలేదు. ఫ్రెండ్స్ అంటే ఒక చిన్న గ్రూప్ ఉండేది ఆయనకి. ఫ్రెండ్స్ అందరూ ప్రాణం ఇచ్చేస్తాడు ఈయన ప్రాణం ఇచ్చేస్తాడు. అందుకనే నాకు అది దీపమ్మ అవసరం చెప్పింది, డాడీ బర్త్డే ఈసారి 7 days చేస్తున్నాం, 5 days చేస్తున్నాం. ఎవ్రీ డే స్కూల్ ఫ్రెండ్స్, సినిమా ఫ్రెండ్స్, ఇలా రకరకాల వాళ్ళని తీసుకొచ్చి డాడీ గారిని, అంటే వీళ్ళకి మీకు ఆల్రెడీ ఏదో చెయ్యాలని అనిపించిందేమో అప్పుడే బ్యాక్ కదా. అది ఆయన ఫ్రెండ్స్ మధ్యలోంచి వచ్చారండి. లలిత కళాంజలి అని ఒక గ్రూప్ ఉందండి, అది అక్కడ నాటక కళా పరిషత్ పెట్టి ఆ స్టేజ్ మీద పాల్గొందు ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి చేసేవారు. ఈ నెంబర్ 1 డైరెక్టర్ అయినప్పుడు కూడా ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి అక్కడికి వచ్చి కార్యకర్తలు ఉంటారు చూడండి, అలా పనిచేసేవారండి. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి గారు డైరెక్ట్ గారు చీరలు ఎలా వేసాడో లేదు, ఆయన పాలకులు రాగానే చిన్నపిల్లలు అయిపోతారండి. ఆయన అవన్నీ దగ్గర చూసి మాకు అంటే ఈ లైఫ్ ఇలా లీడ్ చేయలేము అని ఒక ఇది వచ్చిందండి. కోపం గురించి 2-3 ఇన్సిడెంట్లు చెప్తాడు, అంటే అయిపోయే వచ్చింది. రిక్షావుడైన సినిమాలు అంటే ఆయనకున్న విల్ పవర్ ఎందుకో సడన్గా హీరో మెహమాన్ సడన్గా తప్పని రేజ్ అయింది. డాడీ గారు నేను అన్నారు, నేను అంత అసలు డాడీ గారిని తర్వాత 1 week తర్వాత పరిస్థితి ఏంటంటే అమ్మాయి ఏదో ప్రాబ్లం వచ్చి డాడీ గారి దగ్గరికి వచ్చి ఏడుస్తుందండి. కూల్ అంటారండి. అంటే ఆయన రియాక్ట్ అవ్వరు, వాళ్ళే మెల్లగా ఈ వ్యక్తి యొక్క అది కూడా కష్టమే కదా సార్. ఆ మినిట్లో ఆవిడ అలా సీరియస్ అయినప్పుడు సార్ కూడా సీరియస్ అయిపోతే మళ్ళీ ఆవిడ దగ్గర రాదు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చెప్పుకోవాలని ఇలా చెప్పుకోలేదు. అంటే నేను అనేది కంట్రోలింగ్ చాలా కష్టం. ఆ కంట్రోలింగ్ ఆ గ్లాస్ వాటరా లేకపోతే చిన్న విజిల్ వేస్తారండి, దేంట్లోనూ అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన. అంటే షార్ట్ టెంపుల్ పీపుల్ అంతకు ఉంటాయండి. మరి అంటే ఆయనకి అన్ని అంత నెంబర్ 1 డైరెక్టర్, ఆయన కోట్లు, ఆయన చేయాల్సిన ఇది లేదు, ఆయన కంట్రోల్ అవ్వాల్సిన ఇది లేదు. కానీ అంటే ఒక లైఫ్కి ఇది ఇలా ఉండాలి, ఒక మనిషి అంటే ఇలా ఉండాలి, ఏదో ఆయన తెలియకుండానే మనకు నేర్పించేది. అంటే పిల్లలతో పాటు చూసి నేర్చుకోవడం. ముఖ్యంగా మా బ్యాచ్ గురించి చెప్పాలంటే కోడి పిల్లల బ్యాచ్, రావుశ్రీ గారి దగ్గర నుంచి చూసుకుంటే వడ్డీ రామాంజీ గారి దగ్గర ఉంటే, తర్వాత బ్యాచ్లో కోసల రాధాకృష్ణ గారు, దేవి ప్రసాద్ గారు
వాళ్ళ చిన్నపిల్లలా ఉండేవారు ఎప్పుడు. ఆయన సీఎం వస్తుంటే వెనకాల గన్మెన్స్ లా ఉండేవారు. నెంబర్ ఆఫ్ హిట్స్ అండి. తర్వాత బ్యాచ్ కాశీ గారు ఉంటారు, మధ్య యుగంధర్ బ్యాచ్. మేము ఎప్పుడు 36-40 మంది కలిసి వాడండి. బుజ్జి గారు, దేవుడు, శంకర్ అంకుల్, ప్రతాప్ గారు, విఆర్ ప్రతాప్, నువ్వు వస్తావు, బ్రహ్మాజీ, అందరూ చాలా మంది డైరెక్టర్స్ అయ్యారు. అందరూ మా బ్యాచ్లో అండి. కేఎస్ నాగేశ్వరరావు డైరెక్టర్, తను చనిపోయారు. విఆర్ ప్రతాప్ గారు చనిపోయారు. అట్లా అందరూ 36 మంది ఫోటో ఉందండి. నాకు బాగా గుర్తు ఆ మెమరీ అండి. అంతమంది ఒకసారి గ్యాదర్ అయ్యి దేవుళ్ళు టైంలో, దేవుళ్ళు సినిమా ఆఫీస్లో ఫోటోలు అందరూ. అరుణ్ ప్రసాద్ గురించి, ఇప్పుడు అనిల్ రావుపూడి గారి బాబాయ్ గారు. ఈయన ఒక్క మాట కూడా చెప్పుకోలేదు ఎప్పుడు డైరెక్ట్గా. నేను ఇది అంటే అంతకు తెలిసిన మనవడు వస్తున్నాడు అన్నటి ఫంక్షన్లో ఎప్పుడండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రెస్ అంతా ఉన్నారు. అక్కడ ఈయనకి దర్శక అని అనౌన్స్ చేశాడు. బట్ అంటే అప్పుడు చాలా క్లాప్స్ వచ్చినాయి. నేను కూడా వర్క్ చేశాను. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించింది ఆ సినిమా. దర్శక సవ్యచాచి అని అనౌన్స్ చేశారు. థియేటర్ అంతా క్లాప్స్, ప్రెస్ అండి, తమిళ తెలుగు ఆల్ ప్రెస్ క్లాప్స్ కొడితే ఈయన మళ్ళీ డైరెక్ట్ గారు వచ్చి చేతులు జోడించి, నాకు గురువు లాంటి వాళ్ళు నారాయణ రెడ్డి గారు ఇది అనౌన్స్ చేయొద్దండి ప్లీజ్, టైటిల్ తీసుకోలేదు. నారాయణ రెడ్డి గారు ఆయన చెప్పుకోలేదు. అంటే ఆయన నారాయణ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడి చెప్పారంటే ఆ రోజున దర్శక సవ్యసాచి అంటే ఏంటంటే, సవ్యసాచి అంటే 2 చేతులతోటి బాణాలు వేయగలిగేవాడు సవ్యసాచి అర్జునుడు. ఈయన ఒక పక్కన చిరంజీవి గారితో సినిమా చేస్తుంటారు, ఓ పక్కన వినోద్ కుమార్ గారితో సినిమా చేస్తుంటారు, ఓ పక్కన ఇంకా కొత్త వాళ్ళతో ఒక సినిమా చేస్తుంటారు, ఓ పక్కన బాలకృష్ణ గారితో సినిమా చేస్తుంటారు. పెద్ద చిన్న అటు ఇటు ఒక పక్కన ఫ్యామిలీ డ్రామా చేస్తుంటారు, ఒక పక్కన క్రైమ్ సినిమా చేస్తుంటారు, ఒక పక్కన కామెడీ సినిమా చేస్తుంటారు. అన్ని చేయగలిగిన వాళ్ళు అనేది మామూలుగా డైరెక్టర్స్లో చాలా అరుదు. కానీ ఆయన ఎప్పుడు అది బిరుదు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఎలా అంటే మీరు అన్నారు కదా, నేను ఇది అలా అనుకుంటే చాలా వచ్చి ఎప్పుడు అండి వాటి మీద ధ్యాస. ఆయనకి ఎక్కడో విశ్వరూపం అలా రాకూడదేమో అని. ఎందుకు సార్ అంటే విశ్వరూపం ఎండు కదా, విశ్వరూపం వరకు మనం వెళ్తూ ఉండాలి. విశ్వరూపం చూపించాడు అంటే దాంతో ఎండు మనం అనేదో. 24 గంటల సినిమా గురించి అంకుల్ నాకు ఇంకా గుర్తు. వెంటిలేటర్ పెట్టబోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి ఫస్ట్ ఐజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా అడిగిన ఫస్ట్ విషయం అది. ఫస్ట్ అడిగింది ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు కదా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ప్రొడ్యూసర్ ఆయన ఎక్కడని అడిగారు. ఇంకోటి సెకండ్ డే రోల్ చేశారు కెమెరా అని అడిగారు. మహర్షి షూటింగ్లో ఉన్నాను నేను ఎయిర్పోర్ట్లో. అక్కడ ఫోన్ వచ్చింది, మహేష్ బాబు గారు. ఇలా ఫోన్ రాగానే 2 నిమిషాలు ఆగిపోతే మహేష్ గారు అడిగారు. ఆయన పోరాటం సినిమాలో ఆయన నేను చైల్డ్ ఆర్టిస్ట్లో, మహేష్ గారు శివాల ప్రభాకర్ కోడాడు. అంటే మహేష్ బాబు గారు కాబట్టి ఫస్ట్ బెంచ్, 4వ బెంచ్. ఆయన అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది మహేష్ బాబు గారికి, డైలాగ్ నేర్పించింది కోడారామకృష్ణ గారు. పోరాటం సినిమా ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంటర్ చేసి ఆయనకి నిజంగా యాక్టింగ్ ఇవన్నీ నేర్పించింది ఆయన ఇంకా ప్రౌడ్గా చెప్పుకుంటారు. యాక్చువల్గా ఈయన అక్కినేని నాగేశ్వర గారికి పెద్ద ఫ్యాన్ అండి కోడారామకృష్ణ గారు. ఆయన చిన్న అక్కినేని గారు అంటే ఆయనలాగా యాక్ట్ చేయడాలు ఆయన వచ్చి ఆర్టిస్ట్ కి బాగా ఇంట్రెస్ట్ అయింది. రాధమ్మ పెళ్ళి ఆయన ఆర్టిస్ట్, రాధమ్మ పెళ్ళి తర్వాత ఆస్తిముడు ఆస్తిబారుడులో కూడా ఆయన క్యారెక్టర్ చేశారు, చాలా చేశారు కదా. రైటర్స్ ఈ మంచి కూడా ఎన్ని సినిమాలు చేసిన రైటర్ ఎన్ని సినిమాలు మొత్తం ఇటు జెడ్ ఆయన రాసుకుంటారండి. ఆయన పేరు వేస్తారు. ఆ రైటర్కి ఇవ్వాల్సినంత గౌరవం ఎక్కువ ఇస్తారు. కానీ వాళ్ళకేంటంటే ఇదేంటి సార్ తీసుకోవట్లేదు కదా క్రెడిట్, ఒరిజినల్ గా వాళ్ళే రాశారని చెప్తున్నారు. చాలా మంది రైటర్స్ అన్నారండి, మేము రైటర్స్ రైట్ గారి దగ్గర కూర్చుంటాం కానీ ఆయన వాలి మా శక్తి అంతా లాగేస్తారు, ఇంకా వదిలేస్తాం ఆయన అన్నారు. మీరు కూడా 2 సార్లు ఎవరో రైటర్ అన్నారని చెప్తున్నారు. ఆయన అంటే ఆయన అసలు క్రియేటివిటీకి అంతలేదండి, అట్లా ఉంటుంది.
అదే చిన్న చిన్న చమక్కులు కూడా ఉన్నాయండి. ఏంటి అబ్బాయి డల్గా ఉన్నాడంటే, అశ్విని డల్గా ఉన్నాడంటే ప్రొడ్యూసర్ శాలరీ ఇవ్వలేదండి అంటే మనం ఏమనుకుంటాం, ఏంటి ఆ ప్రొడ్యూసర్ పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి చేసేది కదా, అలాగే చేయలేదు. నువ్వు నీ శాలరీ అడిగి తీసుకోలేనోడివి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, రేపు పొద్దున్న నువ్వు డైరెక్టర్ అవ్వడానికి సబ్జెక్ట్ చెప్పి ఎలా ఒప్పించగలవయ్యా, మనకి వెళ్ళి చెప్పేసారు అలా మోటివేట్ చేసేవాడు. ఆయన ప్రధాన భక్తుడండి. మమ్మల్ని అందరినీ, నేను 33వ సంవత్సరం అండి అయ్యప్ప మాలకి 26 టైమ్స్ ఆయనతో వెళ్ళాను. అంటే మొత్తం బ్యాచ్ ఒక 30-40 మందిని తీసుకెళ్తారండి ఆయన. మొత్తం A to Z ఖర్చు ఆయనే పెట్టించి ఆయనే తీసుకెళ్ళి చిన్న చిన్న ఆనికాళ్ళు ఉన్నాయండి ఆయనకి. అయినా 48 మైళ్ళు నడిచేవారండి. పెద్ద నడక ఎప్పుడు పెద్ద నడక. ఆ బ్యాండేజ్ వేసి ప్రతన అయ్యప్ప భక్తుడు, ప్రతమైన సాయిబాబా భక్తుడు. ఆయన బుక్కు అంటే చిన్న చిన్న అటు ఇటు రొమాన్స్ లాంటి సీన్స్ ఉన్నాయంటే ఆ సీన్స్ అయిన తర్వాత మాల వేసుకోవడాలి, ఇలా ఇలా కూడా జరగాలి. అంటే భక్తి ఇటు అటు విల్ పవర్ అండి. అంత విల్ పవర్ ఉన్న వ్యక్తిని కావాలి, సంపూర్ణమైన వ్యక్తి అండి. మళ్ళీ ఆయన గుర్తించేటండి. పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకొని వచ్చారండి. ఫ్లైట్ యాక్సిడెంట్ ఉండలేదు, అది కార్ యాక్సిడెంట్ లో అందులో ఉన్నారు, కార్ యాక్సిడెంట్ లో ఉన్నారు, పెద్ద పెద్ద యాక్సిడెంట్ లో నుంచి తప్పించుకొని దాన్ని ఫన్నీగా మాకు ఇచ్చేస్తారా. నా గుర్తు అంకుల్ ఫ్లైట్ పడిపోయింది, బట్ అందరు సేఫ్. అప్పుడు ఫోన్ లేవు కదా, ఉన్నారు. కానీ మీరు ఎవరు రాకండి అక్కడికి, వాళ్ళే వస్తున్నారంటే బస్సులో నుంచి దిగారు. మొత్తం బురద, మళ్ళీ బురద. సరే డాక్టర్కి ఒకసారి చూపిద్దాం అంటే ఎక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ తీసుకుని షూటింగ్కి వెళ్ళారు. మళ్ళీ హైదరాబాద్ లో షూటింగ్, రామానాయుడు గారి స్టూడియోలో షూటింగ్ అన్నమాట. ఆయనకి అంటే ఆయనకి ఫ్లైట్ అంటే కొంచెం భయం. టెన్షన్ అండి. దాని కామెడీకి ఎలా చెప్తారంటే, దీపావళి రోజు ఫ్లైట్ ఎక్కకూడదు, ఏ కొన్న వాళ్ళ కింద నుంచి రాకెట్. థ్యాంక్ యూ దేవి సార్, థ్యాంక్ యూ రాంబాబు సార్, మేడం థ్యాంక్ యూ. ఎందుకంటే దర్శకుడిగా తనకంటూ ఒక ముద్రని, ఒక స్టాండర్డ్ని కోడి రామకృష్ణ గారు అలా స్టాండర్డ్గా మనకిచ్చి వెళ్ళారు. ఎవరైతే కష్టపడి పని చేయాలనుకుంటారో, పైకి రావాలనుకుంటారో, కోడి రామకృష్ణ గారి ఆశీస్సులు మీరు శిష్యులు మీతో పాటు అందరికీ ఉంటాయి. మాకు మేడంకి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, మాకు తెలియని విషయాలు కూడా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అన్నీ కూడా మీరు మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.